ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. గ్రానీ గారు, నేను కొన్ని మాటలు అంటాను, దయచేసి కోపం తెచ్చుకోకండి. పాలని నీరుని వేరు చేయగల శక్తి హంసకుంటుందని అక్షయ్ చెప్పింది. మరి మీరు మంచిని చెడుని ఎందుకు వేరు చేయలేకపోతున్నారు? ఎందుకు గుర్తించలేకపోతున్నారు? నాకు ఇంట్లో అవని అత్త అక్షయలు మాత్రమే అందరికంటే ఎక్కువ మంచివాళ్లలాగా కనిపిస్తున్నారు. మిగిలిన వారందరి దగ్గర ఎవరి స్వార్థం వారికుంది. ఏ ఇంట్లోనైనా శ్రీకర్ అంకుల్ లాంటి కొడుకు, అవని అత్తలాంటి కోడలు, అక్షయ్ లాంటి మనవరాలు ఉండాలి. నేను గమనించింది నేను చెప్పాను. తప్పైతే నన్ను క్షమించండి. ఏం తప్పులేదు చికాగో. ఉన్నది ఉన్నట్టు ఉతికి ఉతికి ఆరేశావు. శంఖం నుంచి వచ్చేది తీర్థం అవుతుంది అన్నట్టు అక్షయ స్నేహం నుంచి వచ్చిన నువ్వు అమృతంలా తయారయ్యి అమృత వాక్కులు పలుకుతున్నావు. మా అత్తయ్య దగ్గర్నుంచి ఏం నేర్చుకోకపోయినా అక్షయ్ దగ్గర్నుంచి అన్నీ నేర్చుకుంటున్నావు. మీ అమ్మా నాన్నలు గర్వపడతారులే. రేయ్ చింటూ, నువ్వు వెళ్ళకురా. వెళ్ళావంటే మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తాను. నువ్వు వద్దు అంటే నేను వెళ్తాను. డాడీకి ఫోన్ చేసి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. వెళ్దాం పదక్షయ. ఇద్దరూ జాగ్రత్త. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. సరే అమ్మా. మొత్తానికి చింటూగాడిని కూడా పూర్తిగా మీ వైపుకు తిప్పుకున్నారన్నమాట. వాడు మీ మాయలో పడి పొద్దుతిరుగుడు పువ్వులా తయారయ్యాడు. ఎవరు ఎవర్ని ఏ విధంగా మార్చినా ఎవరు చేసిన తప్పులకు వారే బాధ్యులవుతారు. వారి వారి కర్మను అనుభవిస్తారు. నీ ప్రయత్నం అక్షయ్ ప్రయత్నం ఫలించి శ్రీకర్ క్షేమంగా బయటకొస్తాడు. బంగారం, డే ఎఫెక్ట్ కాబట్టి మనం ఈ ప్లేస్కి ధైర్యంగా రాగలిగాం. అదే నైట్ ఎఫెక్ట్ ఏంటే అస్సలు రాలేం. తొందరగా వాడికి ఫోన్ చేయి, విషయం మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మేము వచ్చాం, నువ్వు కూడా రా. వచ్చా. ఆరోగ్యం ఎలా ఉంది? మనోడు ముఖ చిత్రం చూస్తే అర్థమవుతుందిగా, చావుకి బతుకి మధ్యలో ఉన్నట్టు. ఎందుకొచ్చారు? నువ్వు లోయలో పడిపోయావని, తర్వాత కనిపించకుండా పోయావని శ్రీకర్ ఇంటికొచ్చి చెప్పిన తర్వాత మేం ఆ ప్రదేశానికొచ్చి నిన్ను కలిసి నీ కొన ఊపిరిని కాపాడాం. ఆ విషయం ఎవరికీ తెలీదు. నేను చెప్పేంతవరకు నువ్వు బయట ప్రపంచంలోకి రాకూడదు అని చెప్పాను. ఆ విషయం కూడా ఎవ్వరికీ తెలీదు. నువ్వు చనిపోయావని, అందుకు కారణం శ్రీకరేనని ఎస్ఐతో పెద్ద డ్రామా ఆడించి శ్రీకర్ని అరెస్ట్ చేయించాను. ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలీదు.
కానీ జరిగిన ఈ మొత్తం కథలో మాకు సంబంధం ఉందని అనుమానం మాత్రం మా పైనుంది. అందుకే నువ్వు పొరపాటును కూడా బయటికి రాకూడదు. మా వాళ్ళ కంటికి అసలు కనిపించకూడదు. ఏదో ఒక చోటన దాక్కొని ఉండు. నీకు కావాల్సినవన్నీ మేము చూసుకుంటాం, సరేనా? ఇంకెన్ని రోజులు ఇలా? శ్రీకర్కి శిక్ష పడేంత వరకు. ఆ తర్వాత నిన్ను దుబాయ్ ఫ్లైట్ ఎక్కిస్తా. మనకి హెల్ప్ చేసిన ఎస్ఐ ఇతనే. మీరు చెప్పినట్టు వికాస్ మర్డర్ అయినట్టు, బాడీ పోస్ట్ మార్టంకు పోయినట్టు, ఇప్పుడు మార్చురీలో ఉన్నట్టు అన్ని ఫేక్ ఎవిడెన్స్లను సిద్ధం చేశాను. అలాగే గుర్తు తెలియని ఓ అనాథ శవాన్ని కూడా మార్చురీలో వికాస్ పేరు మీద ఉంచాను. సో ఇక మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు. శ్రీకర్ నేరం చేసినట్టు ఖచ్చితంగా నిరూపణ అవుతుంది. అతనికి మినిమం 14 ఏళ్లు శిక్ష పడుతుంది. అదంతా నేను చూసుకుంటాను. బట్ శిక్ష పడేంత వరకు మాత్రం వికాస్ బయటికి రాకూడదు. అర్థమైందిగా వికాస్? నీ స్కెచ్లు మామూలుగా లేవు. నన్నే మించిపోయావు. ఇదంతా తేలేంత వరకు డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయి తలదాచుకో. ఇక మేం బయలుదేరతాం, నువ్వు వెళ్ళు. ఉమ్. ఇదిగోండి మీ గిఫ్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వేం టెన్షన్ పడకావని. శ్రీకర్ గారిని కలవడానికా? ఎస్, ఎస్ఐ గారు వద్దన్నారు సార్. నా క్లయింట్ని కలవద్దని చెప్పడానికి మీకేం రైట్స్ ఉన్నాయి? అనుమతించకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు వెళ్ళావని. మీ ఎస్ఐ గారు ఎక్కడా? లోపల ఉన్నారు సార్, లంచ్ చేస్తున్నారు. బావా అవని